శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, ఎంఏ ఆస్ట్రాలజీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, అందరికీ తెలిసింది అనుకోండి. సరే, అది పక్క పెడితే యాక్చువల్గా మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. పెళ్లి ముహూర్తాలు, మ్యాచ్ మేకింగు, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన అద్భుతంగా ఉంటుందండి. అవి నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఫోన్ చేసినా కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉంటే మాత్రం జనరల్గా మీరు నా వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు నేను మీకు నెంబర్ చెప్పాను, ఆ నెంబర్తో పాటు అదే నెంబరే కాకుండా అదే నెంబర్ కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. నేను తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు సూచిస్తాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, మరి ఎవ్వరూ మాట్లాడరు. దానివల్ల ఏమవుతుంటే పర్సనల్ కాంటాక్ట్ వలన మీకు మరింత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మీవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అది పక్క పెడతారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 13 జూలై నుండి 19 జూలై వరకు కూడా అసలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది చెప్పుకుందాం. అందుకంటే ముందర ప్రతిసారి చెప్పినట్టుగానే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆస్వాదించండి. సరేనండి. ఇప్పుడు మనం మిథున రాశి వారికి మీ రాశిలోనే రవి గురులు ఉండడం గొప్ప టాలెంటెడ్ పర్సన్స్గా మీరు ఉంటారండి. అదృష్టం. ఎందుకంటే రవి గురులు ఉండడం నేమ్ అండ్ ఫేమ్ బాగా తీసుకొస్తారండి. జ్ఞానాన్ని బాగా వృద్ధి చేస్తుంటారు, తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఇంగ్లీష్ ప్రొఫెషన్గా ఉన్నారనుకోండి, మీరు ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా డెవలప్ చేసుకుంటారు. అలాగే మ్యాథమెటిషియన్స్గా బాగా శాస్త్రవేత్తలుగా, గురుడు ఉన్నాడు కదా, శాస్త్రవేత్తలుగా బాగా పాపులారిటీ ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. పైగా రవి బుధుడు ద్వితీయంలో ఉన్నారంటే అద్భుతంగా చాలా మంచిది కదండి. అంటే ముఖ్యంగా డాక్టర్స్కి రవి బుధుడు కర్కాటకంలో ఎక్కడ ఏ రాశి వారికి అయినా సరే, ఏ భావంలో అయినా సరే, రవి బుధుడు ఏ భావం కర్కాటక రాశిలో ఉండాలి. ఆ కర్కాటక రాశిలో ఉండడం వల్ల, ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా బాగా వృద్ధి చెందుతారు. డాక్టర్స్ ప్రొఫెషన్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. బుధాదిత్య యోగం కాదు కర్కాటక రాశి వాళ్ళకి. అంటే మిథున రాశి వాళ్ళకి కర్కాటకంలో రఘుబుద్ధులు ఉంటే ఏదేమైనా ధనయోగం చాలా బాగుంటుంది, ఇబ్బంది పడరు. ఇక ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాటిలో మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. నృత్య కళాకారులుగా బాగా పాపులారిటీ ఉంటుంది. ముఖ్యంగా పాటలు పాడతారు సార్, ఆ పాటలు పాడే వాళ్ళకి బాగుంటుంది. బహుశా ఈ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, గాయకులకి మీ ప్రోగ్రామ్స్ రీచా ఫారిన్ వెళ్తారు. ఎందుకో కూడా చెప్తాను. సరే, ఏదైనా పక్కన పెడితే రవి బుధుడు కాంబినేషన్ ఉంటే అలాగా. మూడో జనరల్గా కుజకేతులు కాబట్టి ఎక్కువగా మీరు వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి ఎక్కువగా తరచూ ప్రయాణాలు చేసేస్తుంటారు. మీ ప్రొఫెషన్ రీత్యా చేయడము, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడము, కొత్త ఆలోచనలు బ్రహ్మాండంగా రావడము, కార్యరూపంలో దాల్చడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉండడము, ధైర్యానికి మారిపోయారు మీరు ఉండడము. కాకపోతే ఏంటంటే విద్యలో మాత్రం ఆటంకాలు ఎదురవుతాయండి. అలాగే శాస్త్ర పండితులు కూడా కొద్దిగా విద్యలో కూడా వాళ్ళకి ఆటంకాలు వస్తాయి, వేదశాస్త్ర డెవలప్మెంట్స్లో. అంతేకాకుండా కొంతమందికి రైతులు మీలో ఉన్నారు, రైతులకు కూడా పంటలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సంతానం బ్రహ్మాండంగా ఉంటారండి. పుత్ర సంతానం జరగడం మీ ఇంట్లో కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే స్పోర్ట్స్, ఆటలు ఆడడంలో, అలాగే పాటలు పాడడంలో ఎంత గొప్ప మీరు, అలాగే ఆటలు ఆడడంలో కూడా మీరు చాలా ఫేమిలియర్ పర్సన్స్. కావాలి చూసుకోండి, మీ జాతకంలో ఉంది. బ్రహ్మాండమైన ఆటలు బాగా, స్పోర్ట్స్ బాగా ఆడతారు. అలాగే సంగీతం పట్ల చాలా మక్కువ ఎక్కువ. అలాగే నృత్య కళాకారులుగాను, అలాగే సంగీత కళాకారులుగాను, ముఖ్యంగా సాహిత్య రంగంలో రచయితలుగా, కవులుగా మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకుంటారు మీరు. అంతే కదండి. మీకు సాహిత్య రంగంలో కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అదే ఇందాక చెప్పినట్టుగానే, అది కాకుండా స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్, అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా మీ ఇంట్లో శుభకార్యాలు ఎక్కువ చేసుకుంటారు. అంటే భార్యాభర్తల యొక్క అనురాగం, ఆప్యాయత, అదృష్టము, సాంగత్యము చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మీరు విడిపోవడమో, దూరం అయిపోవడమో ఏం ఉండదు.
ఎందుకంటే ఆ గురుడు 12th భావం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఇక స్వేచ్ఛ, చక్కగా మీరు ఉంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా కొత్త కొత్త వెంచర్స్ కూడా మీరు స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా రాహుతో కలిసిన చంద్రుడు అద్భుతంగా ఉన్నాడు. అంటే 14, 15 తారీఖుల్లో రాహుతో కలిసిన చంద్రుడు వలన రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు. చంద్రుడితో కలిసినాడు కదా, చంద్రుడితో కలిసిన రాహు రవితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడైపోయి శుభ ఫలితాలు ఇస్తాడు అని ఉంది. సో ఈ విధంగా మీకు భాగ్యస్థానంలో రాహు కాబట్టి ఆయన వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఫ్లైట్లు ఎక్కి తిరగడాలు, విమాన సంస్థల్లో బాగా వాళ్ళకి ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అవడాలు, విమానాల సంస్థలో పనిచేసే వాళ్ళకి బాగుంటాయి అన్నమాట. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ మీద అంటారు సార్ వాళ్ళకి. అంతేకాకుండా రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు. పుణ్య నదుల స్థానాలు కానీ, గంగా నది స్థానం కానీ, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు బ్రహ్మాండం తీసుకోవడానికి అవకాశం ఉంది. బహుశా మీరు నయమసారణ్య యాత్రలకు వెళ్ళడానికి మీ గురువు గారితోటి అవకాశాలు లేకపోలేదు, బ్రహ్మాండంగా వెళ్ళొస్తారు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్కి మాత్రం బాగా వెళ్తారు. మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో బాగా రాణిస్తారు. ఈ ఫార్మా రంగం కానీ, ఎలక్ట్రిసిటీ రంగం కానీ, అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, కోళ్ళు, మీరు ఎందులో ఉంటే అందులో బిజినెస్లో బాగా రాణిస్తారు. శనైశ్వరుడు మీకు వక్రగతిలో వచ్చేస్తున్నాడు. 13వ తారీఖు నుంచి జూలై 13 నుంచి నవంబర్ వరకు కూడా శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే చెడు ఫలితాలే ఇస్తాడు. పైగా అతను 10th భావంలో ప్రొఫెషనల్గా 10th భావంలో కూర్చున్నాడు కాబట్టి మీ వృత్తికి ఆయన ఆటంకాలు కలిగించి తీరతాడు. కానీ ఆయనే మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు ఏంటో ఒకసారేమో చెడు ఫలితాలు అంటావు, ఒకసారేమో మంచి ఫలితాలు అంటావు అంటారు కదా మీరు. ఏం లేదండి, ఆయన 9th హౌస్ లార్డ్గా ఆయన కేంద్రంలో ఉన్నాడు. అంటే ఏంటి, పాపులకి కేంద్రాధిపత్యం వచ్చి కొండలు ఉంటే శుభత్వమే చెయ్యాలి, లేదా కేంద్రంలో ఉంటే చేస్తాడు. ఆయన మీకు దశమంలో ఉన్నాడు కాబట్టి కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకి బాగా డెవలప్మెంట్స్ ఇస్తాడంటే ప్రమోషన్స్ కూడా ఇస్తాడు. రాజకీయ రంగంలో పదవులు, శనీశ్వరుడు వలన ప్రజాసేవ ఎక్కువ చేసుకుంటారు, ప్రజల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారని మీరు కాబట్టి చూసుకోండి. శనీశ్వరుడు ఉన్నాడంటే రాజకీయ రంగంలోనే కాదు, మీరు ప్రభుత్వ సంస్థలో ఉన్నా, మీరు జనరల్గా ఎక్కడ ఉన్నా సరే మీ చుట్టూ 10 మంది జనాలు ఉంటూనే ఉంటారు. అలాగే మీరు ఒక సంఘానికి కానీ 10 మంది ప్రేక్షకుల మధ్యలో మీరు కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే మీరు లీడర్గా బాగా పాపులారిటీ ఉంటుంది. ముఖ్యంగా కోల్ రంగ సంస్థల ఉద్యోగస్తులకి బాగా ప్రమోషన్స్ రావడము, ధన ప్రాప్తి కలగడం జరుగుతుందండి. ఆడవాళ్ళకి చెప్తున్నాను సార్, మేడం మీకే 10th భావం అంత అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఇందని చెప్పినట్టుగానే ఆటోమొబైల్, ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగాలు అందు ఉద్యోగస్తులకి, ఏమైనా ఉద్యోగస్తులకి భద్రత ఎక్కువ అండి. గవర్నమెంట్ ప్రొవిషన్లో మీరు ఉండి తీరుతారు. కాకపోతే అంటే మీరు కష్టపడి పని చేయకపోతే శనైశ్వరుడు ఏమాత్రం ఊరుకోడు, మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు, సప్రెస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏదైనా 12th భావంలో శుక్రుడు, మా బాబోయ్ అనుకుంటాం కదా, ఏం లేదు, 12th భావంలో శుక్రుడు విమలయోగానే ఇస్తాడు, చక్కటి మంచి యోగాన్ని కలిగిస్తాడండి. శనీశ్వరుడు చూస్తాడు కాబట్టి కొద్ది చెడు ఆలోచనలు, చెడు స్నేహితులు, కొద్ది తిరగడాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటే అద్భుతంగా ఉంటారండి. ఇంకా చెప్పాలంటే ఈ రాహుకేతువుల మధ్యలోనే మీకు ప్లానెటరీ పొజిషన్ అంతా ఉంది కాబట్టి, కాలసర్పదోషం ఉన్నారు కాబట్టి అమ్మవారి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందేనండి. 14వ తారీఖున కూడా సంకటహార చతుర్థి వస్తుంది. సో ఆ రోజు కూడా మంచి పూజలు చేసుకోవడం, అంటే విఘ్నేశ్వరుడు పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. ఇవి చేసుకోవడం వల్ల ఏంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. అంటే జనరల్గా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా శనీశ్వరుడు ప్రభావం బాగా ఉండడము, రాహుకేతుల మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ప్రబల దోషం ఏర్పడిపోయింది 12 రాశుల వారికి. ఫస్ట్ శనీశ్వరుడికి గురించి మాట్లాడుకుందాం. శనీశ్వరుడికి, ఎందుకంటే శనీశ్వరుడు మనకి 12 అంటే జనరల్గా మంచివాడు కదండి. ఆయన ఏంటంటే 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉండడం వలన విపరీతమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడుంటాయి. అందుకని శనీశ్వరుడి తైలాభిషేకాలతో చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మందపల్లిలో ఉంటే మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే 19,000 సార్లు జపం చేయించుకుని తర్పణాలు, దాన హోమం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదొకటి ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత, అంటే మనం మందపల్లి కానీ లేకపోతే కొంతమంది తిరునాళ్ళలోనో, లేకపోతే చాలా చోట్ల ఉన్నాయి కదండి శనీశ్వర దేవాలయాలు,
మనం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి సింధూరం ఎవరైతే రాయిస్తారో మంగళవారం శనివారం శనీశ్వర యొక్క దోషాలు పరిహారం అయిపోతే తీరుతాయండి, ఇంకా డౌట్ లేదు. స్వామివారికి ఆంజనేయ స్వామివారికి వడమాల అప్పాలు నైవేద్యం పెట్టడం వలన, వడమాల సమర్పించడం వలన, చక్కటి మంచి వస్త్రాలు సమర్పించడం వలన, అలాగే మామిడి పళ్ళ సీజన్ కూడా బహుశా ఉందని తెలియదు కానీ మామిడి అంటే పళ్ళు సమర్పించడం వలన చక్కటి యోగం కలుగుతుందండి. స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. శనీశ్వరుడు దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంతేకాదండి, ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటూ శివుడికి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. మనం తిరునల్లూరు చూసామనుకోండి, తిరునల్లూరులో స్వామికి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శివుడే ఉంటాడు. శివుడికే మనం పూజ చేస్తాం. మందపల్లి చూడడానికి కావాలంటే శనీశ్వరుడు ఉండదు, శివుడికి అభిషేకాలు చేస్తుంటాం తైలంతో, నూనెతోటి. అలాగా మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉందండి కాలసర్ప దోషంలో. ఉండడం వల్ల వినాయకుడు పూజ చేయించాలి. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటాం, 14వ తారీఖున వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట వచ్చే తిథినే చతుర్థి అంటాం. వినాయకుడి గరికతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, మల్లెపూలతో పూజించడం వల్ల స్వామివారు సంతోషించి మంచి చేస్తారండి. అది సుబ్రహ్మణ్య సమారాధన కూడా చేసుకోవాలి. ఏదేమైనా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణ పుణ్యకాలం వస్తుంది. మనం అప్పుడు ఏం చేసుకోవాలి అనేది విధి విధానాల్లో మనం ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా మీరు 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని, సంతోషి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.